అగో గీమెవలో గాని బస్సు కండక్టర్ను కడిగి వారెత్తున్నది కదా. బస్సును ఆపకుండా పోయిండ్రని నోటికొచ్చినట్టు తిట్టింది పాపం కండక్టర్ అన్నను. అయితే అసలు ముచ్చటేందంటే గీమె వాళ్ళ అమ్మతోటి కలిసి అచ్చంపేటకెళ్ళి హైదరాబాద్ పోతున్న గీ ఆర్టీసీ బస్సు ఎక్కిందట. ఇక నాగర్ కర్నూలు జిల్లా వెల్దెండ బస్టాండ్ కాడున్న కొడుకు పైసలియనీకి బస్సు దిగిందట. అయితే దిగేటప్పుడు గీమె డ్రైవర్ అన్నకు గాని కండక్టర్ అన్నకు గాని మళ్ళొత్తనని ఒక ముచ్చట కూడా చెప్పలేదట. వీళ్ళ అమ్మని బస్సుల్నే ఉంచి కొడుకును గల్వనీకి దిగిపోయిందట. ఇక ఈమె వచ్చే వరకు బస్సు కూడా బయలుపోయిందట. చూసుకుంటా చేద్దాం నేను ఊరికి నేను చచ్చిపోతే లోపల షుగర్ బీపీ తీసుకోపోయి చచ్చిపోయి ఆడలంటే ఇల్వ లేదు. ఇప్పుడు ఆ కారు దేకుంటే నా పరిస్థితి ఏంది? గదన్నట్టు ముచ్చట. నేను బస్ వెనక ఉరుకొచ్చినా అద్దంలో చూసుకోవా అని ఉల్టా డ్రైవర్ అన్న మీదకే మస్తు గరమైతుంది గీమే. ఏదన్నుంటే మాకు చెప్పాలి, చెప్తే మేము ఆపుతాం గాని లేకుంటే ఎట్లా తెలుస్తుందని ఓ దిక్కు కండక్టర్ అన్న మొత్తుకున్నా కూడా ఇంటనే లేదు. పాపం వాళ్ళనే మీ సంగతి చెప్తా అని బెదిరించుకుంటే గరమైంది. అయినా బస్సులున్న వాళ్ళ అమ్మాయినా మా బిడ్డత్తదని చెప్పాలి గాని తప్పాలే చేసి ఉల్టా ఆర్టీసీల మీదకి గరం అవుడైందో కదా. అయినా ఫ్రీ బస్సు పథకం అంటే కొందరు ఆర్టీసీ బస్సుల్ని వాళ్ళ సొంత బండ్లు అనుకుంటున్నారో ఏందో మరి. పనులన్నీ చూసుకొచ్చేదాకా బస్సు ఆగాలని గరమైతున్నారు గిట్లా. గిసొంటోళ్లతోటి ఆర్టీసీలకు తిప్పలే ఉన్నది పోన్రి.